అమ్మ డబ్బులు ఇయ్యమ్మా. అమ్మ ఇచ్చిన డబ్బులు మొత్తం అయిపోగొట్టాను. ఇప్పుడు మళ్ళీ డబ్బులు అవసరం. ఏం చేద్దాము? అసలు ఆ ఫ్రెండ్స్తో తిరిగి డబ్బులు అయిపోగొట్టకుండా ఉండాల్సింది. అమ్మని అడుగుదామా? వద్దులే, నిన్నే 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇప్పుడు అర్జెంట్ మనీ అవసరం కదా. సరేలే, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ఈ మేస్త్రి అన్నని పని అడుగుదాం. అన్నా మేస్త్రి అన్న, తమ్ముడు, నేను కూడా పనికి వస్తా అన్నా. పనికొచ్చటం అయిపోయింది తమ్ముడు. అర్జెంట్ మనీ అవసరం అన్నా. తమ్ముడు చూస్తే చదువుకునేలాగా ఉన్నాడు. అర్జెంట్ మనీ అవసరం ఏంటాయి, మెటీరియల్స్ కి బుక్స్ కనుక్కుంటాను. సరే రా తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. అమ్మో అమ్మో, చాలా బరువుగా ఉన్నాయి. తలకాయ నొప్పి పడుతుంది. అమ్మో అమ్మో, కొంచెం సేపు కూర్చుందాం. అమ్మో దించుకుందాం. మా అమ్మ మా నాన్న రోజు ఇదే పనికి వెళ్తా ఉంటారు కదా. మా అమ్మ మా నాన్న ఎలా చేస్తున్నారో ఏమో, ఇంత కష్టమైన పని. మా అమ్మని డబ్బులు అడగగానే రోజు ఇస్తుంది. నేనేమో ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో తిరిగి ఖర్చు పెడుతున్నాను. మా అమ్మ మా నాన్న ఇంత కష్టపడితే కానీ రూపాయి రావడం లేదా ఇంట్లోకి. నేను ఎలాగైనా బాగా చదువుకొని కష్టపడి జాబ్ తెచ్చుకొని అయినా అమ్మ మా నాన్నని బాగా చూసుకోవాలి. మేస్త్రానా, థ్యాంక్స్ అన్నా. పర్లేదు తమ్ముడు, బాగా చదువుకో. సరే. సరే అన్నా. మన లైఫ్లో కూడా మన పేరెంట్స్ చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, కానీ మనం మాత్రం చాలా వేస్ట్ ఖర్చులు, అలానే ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్స్ అంటూ తిరుగుతూ ఉంటాం. కష్టం విలువ తెలిసిన వాడికే రూపాయి విలువ తెలుస్తుంది అంటారు. నిజమే, నాకు ఇవ్వాలే తెలిసింది. కేర్ఫుల్ విత్ మనీ